నెక్స్ట్ డెస్టినేషన్ కోసం మేము మదురై రైల్వే స్టేషన్ వచ్చేసాము. ఈ వీడియోలో నాకు చాలా ఇష్టమైన టెంపుల్ చూపియడం హ్యాపీగా అనిపిస్తుంది. సో, మేము మదురై జంక్షన్ నుంచి ట్రివాండ్రం వెళ్ళిపోయాము. వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికైతే రెడీ అయ్యాము. ఈ టెంపుల్‌లో దర్శనాలొచ్చేసి స్లాట్స్ వైస్ ఉంటాయి. సో, మీరు ఎళ్ళాలి అనుకున్నప్పుడు ఏ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో గూగుల్ చేసి ప్లాన్ చేసుకొనెళ్ళండి. వన్ మోర్ థింగ్, ఈ టెంపుల్‌కెళ్ళేటప్పుడు లేడీస్ శారీ ఆర్ ఫుల్లీ కవర్డ్ స్కర్ట్ అండ్ జెంట్స్ వచ్చేసి ఓన్లీ ధోతి వితౌట్ షర్ట్ మాత్రమే అలో ఉంటుంది. అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి మీరు. నెక్స్ట్ ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే 5000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అండి ఇది. చాలా రిచ్ హెరిటేజ్ అండ్ ఎటువంటి రెనోవేషన్స్ చేయలేదు. చాలా న్యాచురల్‌గా ఉంచారు. చాలా బావుంటుంది టెంపుల్ చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా. సో, ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ వీడియోలో చూసినట్టు 3 డోర్స్ నుంచి మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది స్వామివారిని. ఇది రెప్లికా అనమాట. ఈ రెప్లికా వచ్చేసి ముచ్చింతల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ ఉంది ఇది. చాలా మంచిగా రెప్లికేట్ చేశారు. బట్ ఇలాంటి లైటింగ్స్ అవేమి మనకి ఒరిజినల్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఉండదు. డార్క్‌గా ఉంటుంది. సో, మీరు దగ్గరగా చూడాలి అనుకుంటే రూ. 500 టికెట్ తీసుకొనెళ్ళండి. దగ్గరగా దర్శనం అయితది. కొంచెం ఒక 2, 3 సెకండ్స్ గానీ, ఒక 5 సెకండ్స్ కూడా నిలబడి చూడొచ్చు. అక్కడంతా తోపులాటలేముండదు. సో, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బయటికొచ్చాక ఇలా షాపింగ్ కోసం షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. కేరళ ఐటెమ్స్, శారీస్ ఏమైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు ఇక్కడ. సో, ఫోటోగ్రఫీ అయితే కొంచెం దూరం నుంచే అలో ఉంది. దగ్గరగా ఫోటోగ్రఫీ అలో లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ పేజ్‌ని కూడా ఫాలో చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.